మహిళల జీవితాలకు అర్థం లేదా? అసలు వాళ్లకు జీవించే హక్కు లేదా? ఏంటి దారుణాలు? ప్రేమించి పెళ్లి చేసుకున్న కుటుంబ సభ్యుల దారుణాలు ఆగడం లేదు. మహిళల జీవితానికి భరోసా లేదు. తాజాగా ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతికి అత్తింట్లో దారుణం జరిగింది. ఈ ఘటన గురించి తెలిస్తే షాక్కు గురి కావడం ఖాయం, రక్తం మరగడం ఖాయం. కడపలో జరిగిన దారుణ ఘటనపై స్పెషల్ స్టోరీ. ప్రేమ పెళ్లంటేనే అందులో ఇద్దరు వ్యక్తుల నమ్మకం ఉంది. పెద్దల్ని ఎదురించి యువతులు నమ్మకంతో పెళ్లి చేసుకుంటారు. అలాంటప్పుడు యువకుడు ఎంత జాగ్రత్తగా కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలి, ముఖ్యంగా తనను నమ్మొచ్చిన యువతిని ఎంత బాగా చూసుకోవాలి. ఇక్కడే కొంతమంది దారుణాలకు పాల్పడుతున్నారు. ప్రేమ వివాహం తర్వాత కొన్ని సంవత్సరాలు బానే ఉంటారు, ఆ తర్వాత నట్టేట ముంచుతున్నారు. కట్నం కోసం కొందరు ఆశపడితే మరికొందరు అక్రమ సంబంధాల వెంట పడుతున్నారు. ఇంకొందరైతే చెప్పుడు మాటలు విని యువతుల జీవితాలను నాశనం చేస్తున్నారు. తాజాగా కడప జిల్లాలో ఓ మహిళపై దారుణం జరిగింది. కడప జిల్లా రాజంపేటలో దారుణం చోటు చేసుకుంది. కొన్నేళ్ల క్రితం శిరీష, రాజు అనే జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మొదట భర్త కుటుంబం బానే ఉంది. ఆ తర్వాత భర్త రాజు ఉద్యోగం కోసం కువైట్కు వెళ్లాడు. దాంతో భర్త కుటుంబం శిరీషకు, ఆమె పిల్లలకు నరకం చూపెడుతున్నారు. మహిళ జీవితంలో ఒక్కసారిగా చీకటి అలుముకుంది. శిరీషకు 2 పిల్లలు. ప్రస్తుతం అత్తగారింట్లో నివసిస్తోంది. దాన్నే అదునుగా తీసుకున్న మరిది శ్రీను ఏకంగా వదినపై కన్నేశాడు. జీవనోపాధి కోసం రాజు కువైట్ వెళ్లడంతో శిరీష తన 2 పిల్లలతో కలిసి అత్తామామలు మరిది శ్రీనుతో కలిసి నివసించాల్సి వచ్చింది. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని మరిది శ్రీను తన వదినపై కన్నేశాడు. తరచూ వేధించసాగాడు. ఏకంగా వదినను అనుభవించాలన్న నీచానికి దిగసారాడు. అందుకు వేరే వ్యక్తులతో సంబంధాలు అంటగట్టాడు. వేరే వాళ్లతో అక్రమ సంబంధాలున్నాయని, తనతో కూడా గడపాలని బలవంతం చేశాడు. అందుకు ఒప్పుకొని శిరీషపై దాడి చేశాడు. గత 20 రోజులుగా శ్రీను తన వదినను బంధించి ఆమెపై అత్యాచారం చేసినట్టు మహిళ ఆరోపించింది. నన్ను కొట్టింది నా మరిది శివకుమార్, ఆ పిల్లోడి పేరు. రోజు వచ్చి తాగేసి వచ్చి కొట్టేవాడు. అనుమానించి పైన వేరే అంకుల్ ఉన్నాడు, ఆ అంకుల్తో ఉన్నావు, కంపెనీ పెట్టుకున్నావు, ఆ 20 మందితో నువ్వు పోయి పడుకుంటావు అని చెప్పి కత్తి తీసుకుని కంటి అట్టు కొట్టినాడు. కట్లు విరిగిపోయినాయి, పూరి కట్టి విరిగిపోయింది. మళ్ళీ విరిగిపోయిన తర్వాత గెంటులతో కొట్టినాడు. పాలు గిన్నె తీసుకుని దాంతో కొట్టినాడు. చెట్లు కడుపులో తీసి తన్నాడు. కడుపు తెస్తాను మళ్ళీ జుట్టు పట్టుకొని మెట్ల పైన ఈడ్చుకుంటా పోయి కొట్టినాడు. రోడ్డు పైన కొట్టినాడు. మళ్ళీ లోపలికి వచ్చి డ్రెస్ అంతా చించేసినాడు. బలవంతం అయిపోయి డ్రెస్ అంతా చించేసి అమ్మని లోపలికి వచ్చి డ్రెస్ మార్చుకున్నాక మళ్ళీ వాళ్ళ అమ్మతో వాళ్ళ నాన్నతో ఫోన్ మాట్లాడి ఇట్లా తప్పు చేస్తాంది, 20 మందితో పడుకుంటానని చెప్పినాడు. అత్యాచారం చేసిన తర్వాత మహిళపై దాడి చేశాడు. ఆమెకు భారీగా రక్తస్రావం జరిగింది. తీవ్ర గాయాలతో ఉన్న మహిళను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితురాలి తండ్రి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాడు. తమ కుమార్తెకు న్యాయం చేయాలని కోరాడు. ఈ కేసు వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర ఆందోళన వ్యక్తమయ్యింది. మరిది శ్రీను తరచూ మద్యం సేవించి వచ్చి ఆమెపై దాడి చేసేవాడని, శారీరకంగా హింసించేవాడని తెలుస్తోంది. కుటుంబంలో ఇప్పటికే భర్త, భార్యల మధ్య కొన్ని విభేదాలుండడాన్ని శ్రీను ఉపయోగించుకున్నాడని శిరీష ఆరోపించింది. భర్తతో సంబంధాలు దూరం చేయడం ద్వారా ఆమెను అనుభవించాలనుకున్నాడని తెలిపింది. అంతేకాకుండా ఒకసారి మామ కూడా తన చెయ్యి పట్టుకున్నాడని శిరీష ఆరోపించింది. ఈ విషయం తన భర్త రాజుకు చెప్పినా తప్పు తనదే అన్నాడని చెప్పాడని తెలిపింది. దీంతో మరిది చేస్తున్న దుర్మార్గాలను చెప్పుకునేందుకు సాహసం చెయ్యదని చెప్పింది. రోజు వచ్చి తాగొచ్చి కొట్టేవాడు. నేను పడుకోలేదని చెప్పినప్పుడు నువ్వు తప్పు చేసినావు, వాళ్ళతో పడుకున్నావు, వీటితో పడుకున్నావు అని నేను నా భర్తకు కూడా చెప్పుకోలేకపోయినాను.
బాధలు భరించలేక డివోర్స్ ఇచ్చేందుకు సిద్ధమైంది శిరీష. భర్తకు డివోర్స్ ఇచ్చినా తనతో గడపాల్సిందేనని మరిది శ్రీను బెదిరించాడని వాపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరగాలని, నీతుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.